Smoking causes cancer. Smoking kills. Consumption of alcohol is injurious to health. ధూమపానం క్యాన్సర్కు కారణం మరియు ప్రాణాంతకం. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది టైం. దీన్ని మనం రోజుల్లోనూ, నిమిషాల్లోనూ, గంటల్లోనూ కొలుస్తాం. టైం అన్నది సైంటిస్టులు కూడా ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక టాపిక్. ఈ టైం గురించి ఎన్ని విషయాలు తెలిసినా ఇంకా ఎన్నో కొన్ని ప్రశ్నలు మిగిలే ఉంటాయి. మనకు తెలిసినంతవరకు రోజుకి 24 గంటలు గడిస్తే కానీ ఒక రోజు కంప్లీట్ అవ్వదంటారు. కానీ సైన్స్లో దీనికి ఇంకో థియరీ కూడా ఉంది. ఒక రోజు అనేది ఈ ఓపెన్ కర్వ్డ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని కంప్లీట్గా పాస్ అయితే ఒక రోజు నుంచి ఇంకో రోజుకి మనం ట్రావెల్ అవుతాం. ఒకవేళ ఈ ఆబ్జెక్ట్కి ఏమైనా అయ్యి రియాక్షన్ యాడ్ అయితే ఆ ఆబ్జెక్ట్ అనేది క్లోజ్ అవ్వకుండా ఆ డే పాస్ అవ్వదు. దీన్ని లూప్ అంటారు. సైన్స్లో ఈ థియరీ ఉన్న కొందరు సైంటిస్టులు మాత్రం ఈ లూప్ కాన్సెప్ట్ అబద్ధమని, దీనికి ఏ ప్రూఫ్ లేదని చెప్తారు. ఏ సైంటిస్ట్ ప్రూఫ్ లేని ఈ ప్రాసెస్ ఒక ఇద్దరి లైఫ్లో జరిగితే. హలో రే దూత, ఎక్కడున్నావు? మా ఇంటికి రా అర్జెంటుగా. ఏంటే ఇంత పొద్దుటే కాల్ చేసావు? నైట్ తాగిందే ఇంకా దిగలేదు, అప్పుడేనా? అమ్మా, పారానార్మల్ యాక్టివిస్ట్ అవ్వాలంటే తాగి పడుకుంటే అవ్వదు. ప్రొఫెసర్ చెప్పిన డాక్యుమెంటరీ కంప్లీట్ చేయకపోతే మనకు లైఫ్లో సర్టిఫికేట్ రాదు. 4 ఇంగ్లీష్ స్టోరీస్ కాపీ చేసి దొబ్బితే డాక్యుమెంటరీ అయిపోతుందిలే. అప్పుడు మన ఇద్దరిని గెంటేస్తారు. ప్రొఫెసర్ ఒకరిని కలవమన్నారు కదా. కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఆల్రెడీ స్టడీ చేసా. టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా రా. సరే పెట్టు. ఇంత పొద్దుటే పార్కు తీసుకొచ్చి ఉంటే ఈవినింగ్ వచ్చుంటే యోగా ఆసనాలైనా చూసేవాళ్ళం కదా. ఏడ్చావులే, మన ప్రొఫెసర్ చెప్పిన పర్సన్ ఇక్కడే ఉంటారంట. వెళ్దాం పదా. ఎక్కడైనా ఏడమ్మా నీ మూర్తంకులు? మూర్త వెళ్ళిపో. మెంటల్, అలా అడుగుతున్నావేంటి? మెల్లకి అడగొచ్చుగా. మూర్తి, హలో మూర్త, మూర్తి ఏడే? ఎక్కడ కనిపించట్లేదు వీడు.
మినిమం గ్రాటిట్యూడ్ లేదా నీకు? హ? హ్మ్? హ్మ్? హ్మ్. మూర్తి కావాలా? నన్నే వెతుకుతున్నట్టున్నారు. నాతో పనేంటి? మూర్తి గారంటే మీరేనా? ఇంతకు మీరెవరో చెప్పలేదు. హాయ్ సార్, దిస్ ఇస్ స్నేహ, దిస్ ఇస్ పింకీ. వీఆర్ పారానార్మల్ యాక్టివిస్ట్ స్టూడెంట్స్. ప్రొఫెసర్ రెడ్డి గారు పంపించారు. నాతో పనేంటి అని అడిగా. మేము ఒక డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి. మీ లైఫ్లో ఏదో వియర్డ్ థింగ్ జరిగిందంట కదా, దానికోసం కొన్ని డీటెయిల్స్ కావాలి. ఒక్క నిమిషం. వాటర్ లేదు, పట్టుకోండి. ఓకేనా? ముసలోడింటి అంత రియాక్షన్ ఇచ్చాడు, పోతాడేమో అనుకున్నా. అంత భయపడ్డానికి అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ స్లిప్లో ఉన్నదానికి మీకు ఏంటి సంబంధం? ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయాలు తెలుసుకోవాలని మీ కుతూహలాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని కథలు చెప్పినా నమ్మలేవు, మరికొన్ని కథలు చూసినా నమ్మలేవు. ఇది అలాంటిదే. బెటర్ స్టే హైవే ఫ్రమ్ ఇట్. చూడండి, మీరు ఇచ్చిన బిల్డప్ చాలు. ఇంకా ఇది మా ప్రొఫెషన్. మీరు చెప్పే స్టోరీస్కి భయపడే రకం కాదు. చాలా చూసాం. చాలా చూడటం వేరు, చూసిన దాన్నే పదే పదే చూడటం వేరు. కొన్ని వాస్తవాలు ఒప్పుకునే ధైర్యం మన మెదడు వల్ల కూడా కాదు. కొన్ని భయాలు కంట్రోల్ చేసుకోవడం హార్ట్ వల్ల కూడా కాదు.
హలో, ప్రశాంత్ గారేనా మాట్లాడేది? అవును. అవునేటి బే అవును. రేపు పొద్దున కల్లా లోన్ యాప్లో తీసుకున్న డబ్బులన్నీ కట్టకపోతే నీ ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి పారేస్తా. అలాగే నాకు పంపి, పెళ్లి చూపులు పంపించుకుంటా. జాబ్ లేక డబ్బు లేక మేము ఏడుస్తుంటే మధ్యలోని ఫోన్ పెట్టరా ఎర్రిప్పు. హలో, ఇప్పుడు ఏంట్రా నా ఫొటోస్ కూడా మాప్ చేసి పంపుతారా ఏంటి? ఇదేం ఫ్యాంటసీరా? ఫోటోసా? మేము ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు కుమారేనా మాట్లాడేది? సార్ 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 నేనే సార్. చెప్పండి సార్. అది మీ దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉందన్నారు కదా, ఆ సార్ మీకు ఈరోజు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. ఓకే సార్. 2:15 కల్లా ఆఫీస్కి వచ్చేసేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి, ప్రభాస్ అన్న పరిగెడుతున్నాడా ఏంటి? ఏయ్ ఏ లేబే, ఏంట్రా? బ్రేక్ఫాస్ట్ తినడానికి ఏముందిరా? కిచెన్లో పిక్లు ఉంది. రేయ్, నేను అడిగింది బ్రేక్ఫాస్ట్కి రా. నాకు లంచ్ డిన్నర్ కూడా అదే. ఇలా అయితే కష్టం కదరా. అవునా, రూకో సబర్ కరో. ఏం చేస్తున్నారా? పెప్సీ అని ఒక కొత్త లోన్ యాప్ వచ్చిందిరా, లోన్ ట్రై చేస్తున్నా. వస్తే ఇద్దరం ఫుల్గా తిందాం. రే, పేమెంట్ మాత్రం 50-50. ఓకేనా? ఓకేనా? వద్దురా బాబు, నీ అమ్మకో దన్నం, నేను పోతున్నా. నా పేరు కుమార్. నేను ఒక ఆస్పైరింగ్ ఫిలిం డైరెక్టర్ని. అందరి మిడిల్ క్లాస్ బాయ్స్ లైఫ్లోనే నా లైఫ్లో కూడా జోబీలో డబ్బులుండవు, కానీ కంటి నిండా కళ్ళుంటాయి, బ్రెయిన్ నిండా బాధలు ఉంటాయి. అయినా సరే దరిద్రంతో డేటింగ్ చేస్తూ లాగేస్తున్నా. వీడే నా ఫ్రెండ్ వినోద్. వీడొక జాబ్ యాస్పిరేట్. పార్ట్ టైంగా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు, కానీ ఫుల్ టైమే ఏలోనే అపానికి పక్క పెడదామని చూస్తూ ఉంటాడు. అలా సర్వైవల్ కోసం 4 years నుంచి కలిసి కాపురం చేస్తున్నాం. ఇది నా ఎన్నో ప్రొడ్యూసర్ మీటింగ్లో కూడా మర్చిపోయా. స్టోరీ ఎలా నరేట్ చేద్దాం? ఇది ముందు చెప్తామా? గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఏదో చేద్దాము, అది అవుతుందిలే. వాళ్ళతో మాట్లాడినా సెట్ చేద్దాంలే. ఓకే నో ప్రాబ్లం, చేసేద్దాం అది. ఓకే అలానే చేద్దాం. సరే ఓకే సార్, ఒక నిమిషం మళ్ళీ చేస్తా. హే కుమార్ కదా? ఎస్ సార్. స్టార్ట్ చేయమ్మా. ఓపెన్ చేస్తే ఓకే కుమార్, చేసేద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చెక్ బుక్ ఓకే. రే, చెక్ బుక్ తీసుకురా, తొందరరా. పోయి 2 కాఫీ తీసుకురా.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ కుమార్. థ్యాంక్ యూ సార్. హలో, మీ వాయిస్ చాలా బాగుంది. మీ పేరు? నా పేరు ప్రీతి సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? అవునా, నా ఎక్స్ పేరు కూడా ప్రీతియే. తను కూడా నీలాగే నాకు ఈ హెల్ప్ కావాలని చేసి పెట్టేది. డబ్బులు ఎప్పుడు అడిగినా ఇచ్చేది. అలాగే మీరు కూడా రూమ్ రెంట్ కట్టుకోవడానికి కొంచెం లోన్ ఇప్పిస్తే మీకు నాలాంటి మంచి బాయ్ ఫ్రెండ్ లవర్గా రావాలని ఐశ్వర్యం కోరుకుంటాను. మీరు ఇంతవరకు ఆల్రెడీ ఒక లోన్ తీసుకున్నారు. ఆ లోన్ క్లియర్ చేయకుండా ఇంకొక లోన్ ఇవ్వరు సార్. ఫస్ట్ మీరు తీసుకునే లోన్ క్లియర్ చేయండి, తర్వాత సెకండ్ లోన్ గురించి ఆలోచిద్దాం. కొత్త లోన్ కావాలంటే పాత లోన్ కట్టాలా? మీకు కొంచెమైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా? ఇచ్చిన లోన్ అడగడానికి నెక్స్ట్ కూడా నీలాంటిది ఇచ్చిన డబ్బులు అడిగేది. ఫోన్ పెడా. ఇట్లా పెడితే. హలో డైరెక్టర్. ఎస్. నువ్వేంట్రా మొత్తం సర్దేశావు? నాకు చెప్పకుండా ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసావా? అవును మావా, తీర్థయాత్రకి గోవా వెళ్తున్నాను. నువ్వు వస్తే చెప్పేద్దావా నాకే. మావా, నీవు ఒక 3 రాయలు పెట్టాను, సరిపోతాయా ఇంకేమైనా పెట్టనా? 3rd, 4th, 5th డేట్స్. సారీ మా, నా డేట్స్ ఖాళీ లేవు. చెప్పు తీసి కొడతాను. కళ్ళు మింగాయా? ఓనర్ రూమ్ ఖాళీ చేసి మింగా డబ్బులు కట్టలేదని చెప్పి. ఏం చేయాలి అర్థం కాక నేను నడుస్తుంటే మధ్యలో ఇది ఎంత ఓవర్ యాక్షన్. బస్ అంతేనా? అంతే ఏట్రా, ఎవరి డబ్బులు అడగాలో అర్థం కావట్లేదు. ఆఖరికి లోన్ యాప్ కూడా డబ్బులు ఇవ్వడం లేదు, తిరిగి కట్టమంటున్నారా? తిడుతుంటే నవ్వుతావేట్రా తింగర్ నా. మావా, ఫేక్ చెక్క ఓనర్కి ఇచ్చి ఎయిర్పోర్ట్ చేసేద్దామా? చెప్పు తీసుకొని కొడతా. ఏదో తెలివితేటలే తగ్గించుకోమని చెప్పేది. మన దరిద్రంగా అంతగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ప్రొడ్యూసర్ మన ప్రాజెక్ట్ని ఓకే చేశాడనమాట. దీన్ని అడ్వాన్స్ చెక్ అంటారనమాట. మావా నువ్వు సూపర్. నీ సూపర్ తీసి గుద్దలో పెట్టుకో, పోయి క్యూ ఓపెన్ చేసిరా. అబ్ దేకో మేరీ మున్నా బాయ్ రౌడీజం. అటు సారీ మావా. హలో. భగవాసిని ఈ చెక్కతో అప్పులన్నీ తీరిపోవాలి. ఏం చేస్తున్నారా? చేతబడి చేస్తున్నావా? లేదు మా, ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తున్నా. నువ్వు ఫ్యూచర్ ప్లానింగ్? దయ్యాలకు దెబ్బేసే వల్ల కూడా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటో చెప్పు. దామో దా 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 కూర్చో. దా 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 చెప్పు. మావా, మనకి లోన్ యాప్స్ అన్నీ కలిపి ఒక 60,000 ఉంటాయి మావా. అన్నీ తీర్చిగా ఇంకా 40,000 మిగులుతాయి. అవును. ఈ 40,000తో ఏం చేద్దాం, ఏం ఎంజాయ్ చేద్దాం? చెప్ 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 చెప్. ఎంజాయ్ నీ ఇదేనారా? నన్ను చూడు, నిన్నటి వరకు నేను నీలాగే పేవర్స్. టుడే ఐ యామ్ ద డైరెక్టర్. నా కెరియర్ సెట్. ఆహా, ఓహోహో. నాయనా వినోద, ఎన్ని రోజులని ఖాళీగా ఉంటావు నాయనా? ఏదైనా పని చూసుకొని కెరీర్ మీద ఫోకస్ పెట్టి నాయనా, లేదంటే ఆ పికిల్స్ కూడా నువ్వు కొనలేవు నాయనా. అలాగే స్వామి, మీ హితబోధన అయిపోతే ఇద్దరం కలిసి పడుకుందామా? నవ్వించాలి. పడుకుందా? సాయిరామ్.
నేనేంటి ఈ బట్టలో ఉన్నాను? ఓ, తాగిన మొత్తులో మార్చుకొని ఉంటా, అన్నిటి కంగారే. ఛే. ఏయ్ ఏయ్ ఏ లేబే. ఏంట్రా నీ గోలా? ఏయ్ చెక్ ఎక్కడ పెట్టావు? ఏ ఈ మధ్య లోన్ చెక్లు కూడా ఎత్తున్నారా? ఏయ్ నిన్న నీకు చెక్ ఇచ్చాను కదరా, ఎక్కడ పెట్టావు? ఏ చెక్కు బే? అదేరా నిన్న నీకు 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను కదరా, ఎక్కడ పెట్టావు? నిన్న నేను 1 crore చెక్ ఇచ్చా, అదెక్కడ పెట్టావు? ఏంటి జోకా? స్టార్ట్ చేసిందావుడు. రే జోక్స్కి ఇది టైం కాదురా, ఫస్ట్ చెక్ ఇవ్వరా, బ్యాంక్కి వెళ్ళాలి. చిరాకు తెప్పించుకో, చెప్పానా? తెలీదండి. డబ్బులు అడిగితే ఇవ్వనున్నావు కదా, అందుకే వీడియో ఎక్కడైనా చెక్ని మనం చేసుకుంటా. రేయ్ నా కోపం తెప్పించుకో, ముందు చెక్ ఎక్కడ చెప్తావా లేదా? ఏడు చెక్. హలో హలో, మేము ప్రొడ్యూసర్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం. సార్ స్క్రిప్ట్ మొత్తం రెడీ, రేపటి నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం సార్. ప్రీ ప్రొడక్షనా? ప్రీ ప్రొడక్షన్ ఏంటి? అదే సార్ నిన్న మీకు స్టోరీ నరేట్ చేశాను కదా. నిన్న అసలు సార్ ఊర్లోనే లేరే. కుమార్, మీ దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉందన్నారు కదా, అది సార్ ఈరోజు మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. 2:15 కల్లా ఆఫీస్కి వచ్చేసేయండి, ఓకేనా? ఓకే సార్. ప్రొడ్యూసర్ ఊర్లో లేరా? మరి నిన్న నేను స్టోరీ చెప్పింది ఎవరికి?